వెల్కమ్ టు స్పార్క్ సోలార్ సొల్యూషన్స్. నేనైతే ముస్తాబాద్లో ఉన్నాను. ఇక్కడ 6 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ పెట్టడం జరిగింది. నేనైతే మీకు టోటల్ 6 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని కవర్ చేసేసి చూపిస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఇక్కడ 575 వాట్స్వి 10 సోలార్ ప్యానల్స్ పెట్టడం జరిగింది. దానితో పాటు హైరైజ్ స్ట్రక్చర్ జిఏ స్ట్రక్చర్ ఏదైతే టాప్ క్వాలిటీ ఉంటుందో అది కూడా యూస్ చేయడం జరిగింది. హైరైజ్ ఎందుకు యూస్ చేస్తారు అని అంటే మన రూఫ్ని టోటల్గా యూటిలైజ్ చేసుకోవడానికి హైరైజ్ స్ట్రక్చర్ యూస్ చేస్తారు. ఈ స్ట్రక్చర్తో పాటు వీళ్ళు నట్ బోల్ సిస్టమ్ కూడా ఇక్కడ యూస్ చేశారు. చాలా వెండర్స్ అయితే మంచి స్ట్రక్చర్ అయితే పెట్టేస్తారు, బట్ ఏదైతే నట్ బోల్స్ ఉంటాయో అక్కడ ఐరన్వి యూస్ చేస్తారు. కానీ ఇక్కడైతే ఎస్ఎస్వి స్టెయిన్లెస్ స్టీల్వి అయితే యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రక్చర్ని మరికొంత స్ట్రాంగ్గా చేయడానికి ఇక్కడ కాంక్రీట్తో అయితే సివిల్ వర్క్ కూడా చేయడం జరిగింది. దీనితో స్ట్రక్చర్ అయితే మరింత స్ట్రాంగ్గా కూడా అయిపోతుంది. మీరు ఏదైతే ఈ గ్రీన్ వైర్ చూస్తున్నారో దీన్ని అయితే అర్థింగ్ అంటారు, అర్థింగ్ వైర్ అంటారు. ఈ అర్థింగ్ వైర్ అయితే కంపల్సరీగా యూస్ చేయాలి. ఏ సోలార్ ప్రాజెక్ట్లో అయినా కానీ 3 అర్థింగ్స్ అయితే కంపల్సరీగా పెట్టాలి. ఫస్ట్ అర్థింగ్ అయితే లైటనింగ్ అరెస్టర్కి ఇస్తారు. ఈ కాంపోనెంట్ అయితే మన సోలార్ ప్యానల్స్ కంటే హైట్లో పెట్టడం జరుగుతుంది. ఇది కాపర్ రాడ్తో ఉంటుంది. ఎప్పుడైతే ఆకాశంలో నుంచి పిడుగు వచ్చి పడుతుందో ఈ కాపర్ రాడ్ మన సోలార్ ప్యానల్స్ని అయితే సేఫ్టీగా అయితే కాపాడుతుంది. సెకండ్ ఎర్తింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని సోలార్ ప్యానల్స్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. థర్డ్ ఎర్తింగ్ అయితే మన ఏసీ లోడ్ సైడ్ అయితే పెట్టడం జరుగుతుంది. దీన్ని మన ఇంటి అప్లయన్సెస్కి అయితే వాడడం జరుగుతుంది. ఈ 3 ఏదైతే అర్థింగ్స్ ఉంటాయో సోలార్ ప్రాజెక్ట్లో అయితే కంపల్సరీగా అయితే పెట్టాలి. ఇందాక మీకు ఏదైతే సోలార్ ప్యానల్ నేనైతే 6 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సెటప్ చూపించానో ఆ ప్రాపర్టీ యొక్క ఓనర్ సంజీవ్ రెడ్డి సార్ అయితే మనతో అవైలబుల్గా ఉన్నారు. సార్ని అడిగి సోలార్ పర్ఫామ్ ఎలా ఉందో అడిగైతే తెలుసుకుందాము. హలో సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. మీ గురించి కొంచెం మా వ్యూవర్స్కి చెప్పారా సార్? నా పేరు అన్నం సంజీవ్ రెడ్డి, ముస్తాబాద్ గ్రామము. నాది అగ్రికల్చరు, రాజన్న సిరిసిల్ల జిల్లా. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంటే సోలార్ ప్యానెల్ మీద ఇంట్రెస్ట్ వచ్చి సోలార్ ప్యానెల్కు ప్రిపేర్ అయినా. ఓకే, అయితే చూడండి సార్, నేనైతే మీకు సోలార్ రిగార్డింగ్ కొన్ని డౌట్స్ అడుగుతాను. ఎందుకు అనంటే ఇది మా వ్యూవర్స్కి చూపించడం వల్ల వాళ్ళకు కూడా ఒకవేళ సోలార్ పెడదామని అనుకుంటే వాళ్ళు షిఫ్ట్ అవుతారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను వాళ్ళతో అయితే షేర్ చేస్తాను. సో మీరు చెప్పండి సార్, మీకు సోలార్ పెట్టుకుందామని థాట్ ఎలా వచ్చింది? కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంటే సోలార్ పెట్టుకోవాలని థాట్ వచ్చింది. ఓకే, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది మీకు. ఓకే, మీ ఇంట్లో మేజర్ అప్లయన్సెస్ ఏమేమి ఉన్నాయి సార్? 3 ఏసీలు ఉన్నాయి, 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, 2 సబ్ మోటార్లు ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, ట్యూబ్ లైట్స్ గీజర్ ఉన్నది, ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్నది. ఓకే, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఎలక్ట్రికల్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మీరు సోలార్ సిస్టమ్ పెట్టుకున్నారు. మీరు ఆన్ గ్రిడ్ పెట్టుకున్నారా సార్, ఆఫ్ గ్రిడ్ పెట్టుకున్నారా? ఆన్ గ్రిడ్. మీరు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ పెట్టుకున్నారు. ఓకే, ఒకవేళ మీకు ఇక్కడ స్ట్రీట్ లైట్కి ఒకవేళ కరెంట్ వెళ్తే మీకు కూడా వెళ్తుంది కదా సార్, అప్పుడు మీ ఇంట్లో బ్యాకప్ ఏమైనా ఉందా? బ్యాకప్ ఉంది. ఏమేమి ఉన్నాయి సార్ బ్యాకప్? ఇన్వర్టర్ ఉన్నది. ఓకే, ఇన్వర్టర్ ఉంది అండ్ మీతో బ్యాటరీ కూడా ఉంది. సో ఈ సోలార్ పెట్టక ముందుకు మీకు పవర్ బిల్ ఎంత వచ్చేది సార్? 5,000-6,000 మధ్యలో వస్తుండే. 5,000-6,000 బిల్ వచ్చేది. ఓకే, ఇప్పుడు సోలార్ పెట్టిన తర్వాత మీకు డైలీ ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి? ఇప్పుడైతే డైలీ 35 యూనిట్స్ వస్తుంది. మీరు ఎన్ని కిలోవాట్స్ పెట్టుకున్నారు? 6 కిలోవాట్స్ పెట్టుకున్నారు. సో మీకు డైలీ 35 యూనిట్స్ వస్తుంది. సో మీకు 6,000 బిల్ వచ్చేది. సో 35 యూనిట్స్ లాగా చూసుకుంటే మీకు మంత్లీ అప్రాక్స్ 900 to 1000 యూనిట్స్ వరకు వస్తాయి. దాంతో మీ మాక్సిమం కరెంట్ బిల్ అయితే 0 అయిపోతుంది. ఓకే, సో ఈ స్పార్క్ సోలార్ ని మీరు ఎలా కన్సల్ట్ అయ్యారు? మాది మా బ్రదర్ జనగాం నుంచి వెళ్ళి మాకు తను అక్కడ పెట్టుకుంటే తనని చూసి నేను ఇక్కడ ఇది చేసుకున్నాను. ఓకే, మీరు ఎలా కాంటాక్ట్ చేశారు మా స్పార్క్ సోలార్ ని? అదే డైరెక్ట్ కాల్ చేశారా? ఆయన కాల్ చేస్తే ఇది బాగున్నది అని చెప్పుట్లే నేను ఇది. ఓకే, సో మీకు వాళ్ళు కాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారా, ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడారా? కాల్లో ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చినాక వీళ్ళు సోలార్ వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, మీకు 6 కిలోవాట్ అని ఎలా చెప్పారు? ఇక్కడ మీటర్ రీడింగ్ బట్టి బిల్స్ని బట్టి చెప్పాను. మీకు మీటర్ రీడింగ్ని బట్టి మీకు 6 కిలోవాట్ అని చెప్పారు. సో మీరు పేమెంట్ ఎలా చేశారు సార్? పేమెంట్ నెట్ క్యాష్ ఇచ్చారు. సో ఈ మొత్తం 6 కిలోవాట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్కి మీకు ఎంత కాస్ట్ అయింది సార్? 350 దానికి 3,50,000 వరకు అయింది. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో అది ఎన్ని ఇయర్స్లో బ్యాక్ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 6,000 కదా, 6 అంటే ఇక దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ మీకు 72,000 అయితే ఇయర్లీ అవుతుంది. సో ఇలా చూసుకుంటే మీకు 3 to 4 ఇయర్స్లో మీ ఇన్కమ్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ మిగిలిపోతుంది. దాని తర్వాత మీకు కరెంట్ బిల్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఈ సోలార్ ఎనర్జీ గురించి వ్యూవర్స్కి ఏం చెప్తారు సార్? సోలార్ బాగుంది. ఇది ఓకే, స్పార్క్ సోలార్. దాని డైలీ 35 యూనిట్స్ దానికి వస్తుంది. 6 కిలోవాట్స్. ఓకే, అది
బాగున్నది, పర్ఫార్మెన్స్ బాగున్నది. ఓకే, మీకు వీళ్ళు ఇన్స్టాలేషన్ టైంలో ఏమైనా సతాయించడం ఏం లేదు, అది ఏం లేదు, సతాయించడం జరగలేదు. ఈ సోలార్ పెట్టడం వల్ల మీ రూఫ్ ఏమైనా ఖరాబ్ కావడం అది కూడా ప్రాబ్లం రాలేదు, షాక్ తగలడం కూడా ప్రాబ్లం తగలలేదు. సో మీరు ఎన్ని మంత్స్ బ్యాక్ పెట్టుకున్నారు సార్? ఇప్పుడు 25 days అవుతుంది. 25 days. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం ఏం రాలేదు. ఓకే, సో మీరు వ్యూవర్స్కి మన సోలార్ గురించి అయితే రిఫర్ చేస్తారా? చేస్తాం. ఓకే, వాళ్ళకు కొంచెం సోలార్ గురించి చెప్పండి సార్. సోలార్ ఇది మన స్పార్క్ సోలార్ చాలా బాగున్నది, పర్ఫార్మెన్స్ కూడా బాగున్నది. డైలీ 35 యూనిట్స్ వస్తున్నాయి. మనకు చాలా ఇది ఉంటుంది. ఓకే, బెనిఫిట్ ఉంటుంది మీకు ఫ్యూచర్, చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అందరిని అయితే మీరు షిఫ్ట్ అయ్యామని చెప్తారు. ఓకే సార్, ఇదండి ఇవాళ మన సార్ గారి యొక్క ఫీడ్బ్యాక్. ఒకవేళ మీకు కూడా సోలార్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మా నెంబర్కి అయితే కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.